బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. అందులోని ఎలిమినేషన్ విషయంలో. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం 3వ వారం నామినేషన్లో భాగంగా 6 మంది నామినేట్ అయ్యారు. అయితే ఈ 3వ వారం ఎలిమినేషన్లో భాగంగా అనూహ్యంగా కామన్ మ్యాన్ నుంచి ప్రియా ఎలిమినేషన్ అయ్యి తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. మరి మొత్తానికి ప్రియా ఎలిమినేట్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదనే చెప్పాలి. ఎందుకు అంటే ఆమె టాప్ 5 కంటెస్టెంట్, కానీ ఆమెనే చేతులారా ఆమె లైఫ్ ని పాడు చేసుకుందనే చెప్పాలి. ముఖ్యంగా కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించలేదనే చెప్పాలి. ఆమె మాట తీరుతో బయట ఆడియన్స్ కి పిచ్చెక్కించేలా చేసింది. కానీ దానికి ప్రతి దానికి సెలబ్రిటీస్ మీద అరగడం, ఆమె ఏదో శివగామి బిగ్ బాస్ హౌస్ కి రాజమాతలాగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆడియన్స్ కి నచ్చలేదు. పైగా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మాట్లాడుతుంటే ఆమె కాలు మీద కాలు వేసుకునే విధానం ఇంకా నచ్చలేదు. అంతేకాకుండా హౌస్ లో ఆమె పెద్దగా ఏమీ పీకింది లేదు కాబట్టి ఇంకా అవసరం లేదనుకున్నారో ఏమో. ఎలాగైతే కామన్ మ్యాన్ గా ఆమెను హౌస్ లోకి పంపించారో అలాగే కామన్ మ్యాన్ గా బయటికి తీసుకొచ్చేయాలని ఫిక్స్ అయ్యి మొత్తానికి 3వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ప్రియాని ఎలిమినేషన్ చేశారని తెలిసిందే. ఎందుకు అంటే ఇప్పుడు దసరా ఎపిసోడ్ సండే కాబట్టి శనివారం ఎపిసోడ్ కాస్త శుక్రవారం అయిపోయింది. అందుకే వీర్లు లీక్ చేసేశారు. మరి ఫైనల్లీ ప్రియా ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా లేకపోతే అన్ఫెయిర్ అనుకుంటున్నారా అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.